విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఏర్పడిన బాలభవన్ ఇప్పుడు విశ్రాంతి భవనంగా మారిపోయిందా? లలిత కళల్లో రాణించాల్సిన పిల్లలకు బదులు అక్కడ టీచర్లు హాయిగా నిద్రపోతూ కాలక్షేపం చేస్తున్నారా? అర్హత లేని ఉపాధ్యాయులతో నిండిన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకు నష్టం చేస్తుందని ఆరోపిస్తున్నారు నగర ప్రజలు. అసలు బాలభవన్లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బాలబాలికలకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి లలిత కళల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పడింది జవహర్ బాలభవన్. అసలు లక్ష్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. అర్హత కలిగిన కళా ఉపాధ్యాయుల బదులు మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టు టీచర్లను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి విద్యార్థులకు బోధిస్తున్నారు. వారికి లలిత కళల్లో అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు నేర్పడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదివరకు విద్యార్థులతో కిటకిటలాడిన బాలభవన్ ఇప్పుడు స్టూడెంట్స్ లేక వెలవెలబోతోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్న బాలభవన్ కి డిప్యూటేషన్ పేరుతో రాజకీయ ప్రభావంతో వచ్చిన టీచర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక టీచర్ తన కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చి వ్యక్తిగత పనులు చూసుకుంటున్న ఘటన చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. స్కూల్ టీచర్స్ మాకు సోషల్, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి టీచర్ రావడం వల్ల పిల్లలకు సరైన విద్య అందట్లేదు. అందుకని పేరెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుంది. చాలా ప్రయత్నం చేస్తున్నారు రిక్రూట్మెంట్స్ వాటి కోసము, బట్ గవర్నమెంట్ ఇస్తుందమ్మా, నేను ఇవ్వట్లేదు కానీ సబ్జెక్ట్ టీచర్లకు ఇస్తున్నారు. అది గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈ టీచర్లు ఇక్కడ వచ్చి ఏం సబ్జెక్ట్ ఉండదు, క్రాఫ్ట్ టీచర్లు వచ్చి యూట్యూబ్లో నేర్చుకొని చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు కదా. జనరల్గా అఫీషియల్గా ఉండాలా. ఇప్పుడు ప్రజెంట్ 9 మంది డిప్యూటేషన్లో ఓన్లీ స్కూల్ టీచర్స్ పనిచేస్తున్నారు. దానిపైన మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. చాలామంది వచ్చేవాళ్ళు నాన్న, ఎందుకంటే అప్పట్లో ప్రతి గల్లీకి, ఇప్పుడు ప్రతి గల్లీకి సమ్మర్ క్యాంపులు అలాంటివి పెట్టేస్తున్నారమ్మా. అందువల్ల సౌకర్యం చూసుకుంటున్నారు పేరెంట్స్ కూడా. అంతకుముందు అయితే అంత విస్తరణగా లేకుండా ఉండేది. అందుకని కాబట్టి ఇక్కడికి మా పిల్లలు వచ్చేవాళ్ళు. స్టాఫ్ కూడా తగ్గిపోయారమ్మా. ఇక్కడ నేను డాన్స్ స్టేషన్ నన్ను భరతనాట్యం టీచరు. మేము 4 డాన్సెస్ ఉండేటివి. కూచిపూడి, భరతనాట్యము, కథక్ డాన్స్ ఉండేది, ఫోక్ డాన్స్ ఉండేది. రిటైర్డ్ అయిపోయారు. రిక్రూట్మెంట్ ఉంటే బాగుంటుందని, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ ఉంటే, రిక్రూట్మెంట్ ఉంటే కదా నన్ను కొంచెం ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. కళలపై అవగాహన లేని టీచర్స్ యూట్యూబ్లో చూస్తూ బోధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూచిపూడి, భరతనాట్యంతో పాటు ఫోక్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ తో సమ్మర్ క్లాసులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు కేవలం లైబ్రరీ, ఆర్ట్స్, భరతనాట్యం మాత్రమే బోధిస్తున్నారు. క్యాంపులకి వచ్చిన పిల్లల కోసం సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు పేరెంట్స్. 5 to 16 years పిల్లలు వస్తారు. సో సమ్మర్లోనే కాకుండా రెగ్యులర్గా మనకు స్కూల్ నుంచి కూడా మన బస్సు పంపించి అకాడమిక్ పీరియడ్లో కూడా మనం క్రియేటివ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కాంపిటీషన్స్ మరియు వర్క్షాప్స్, నేషనల్ సెమినార్స్, నేషనల్ బాల్భవన్లో జరిగే అంతర్జాతీయ, జాతీయ పోటీలు కూడా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అన్ని యాక్టివిటీస్ స్పెషల్లీ నేను క్రియేటివ్గా చెప్తాను. అంటే వస్తున్నారు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వచ్చారు. నా సెషన్కి అయితే ఫుల్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. లాస్ట్ టైం అంటే ఇంకా ఇన్ ద సెన్స్ మనకి ఫ్యాకల్టీ ఇద్దరు కూడా రిటైర్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ వస్తున్నారండి. లాస్ట్ టైం కూడా 1000 దగ్గరలో వచ్చారు. నా దగ్గర ఆల్మోస్ట్ 200-300 వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా 100 దగ్గరకు వచ్చారు. ఇంకా రన్నింగ్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు బాల్భవన్ ఎట్లా అంటే వస్తూ ఉంటారు జనరల్గా మనం అయ్యే వరకు. ఇప్పుడు ఇదే స్టార్ట్ కదా మేడం. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్, మళ్ళీ మే ఫస్ట్ వీక్లో కూడా వస్తారు, చాలామంది వస్తారు. బట్ వీఆర్ రెడీ టు టీచ్ పర్ఫెక్ట్లీ. ఆటపాటలతో విద్యార్థుల ప్రతిభను పెంపొందించాల్సిన బాలభవన్ నిర్లక్ష్యానికి గురైందంటున్నారు ప్రజలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు.